ఈ కువైటీ అతని కొడుకు పుట్టినరోజైతే మన ఇండియా వాళ్ళు ఇక్కడ వాలీబాల్ ఆడేవాళ్ళు ఏం చేశారనేది పూర్తిగా ఈ వీడియోలో చెప్తా చూసేయండి. పూర్తిగా ఈ వీడియో. సాల్మియా బ్లాక్ నంబర్ 12 స్కూల్ అనుకోని ప్రతిరోజు అయితే ఇక్కడ మన ఇండియా వాళ్ళంతా కలిసి వాలీబాల్ అయితే ఆడుకుంటా ఉంటారు. నేను ముందుగా ఒక 2 వీడియోస్ అయితే పెట్టున్నాను. నన్ను ఫాలో అయిన వాళ్ళకైతే తెలుసుంటది ఈ కువైటీ అతను. ఎందుకంటే మన ఇండియా వాళ్ళ కోసం ఏం చేశాడనేది నేను పూర్తిగా 2 వీడియోలో అయితే చెప్పున్నాను. ఈ పిల్లవాడి పేరు వచ్చేసి యోనస్. మన ఇండియా వాళ్ళు ఇతనికి వచ్చేసి గిఫ్ట్స్ అండ్ పూల్ బుకే అయితే తీసుకొని వచ్చారు. బెలూన్స్ అవి, కేక్లు అవి వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చారు. మన ఇండియా వాళ్ళు తీసుకొని వస్తామంటే వాళ్ళు వద్దు మేమే తెస్తామని అయితే చెప్పారు. ఆ కేక్స్ చూస్తున్నారు కదా, రాజన్ అండ్ రెడ్డి అన్న వీళ్ళే ఇక్కడ టీమ్ లీడర్స్ కూడా. ఈ రూపాయి మొత్తానికి తెచ్చిన కేక్స్ మొత్తం అక్కడ పెట్టేసి క్యాండిల్స్ మొత్తం వెలిగించాము. చూస్తున్నారు కదా పిల్లవాడు ఎంత హ్యాపీగా ఉన్నాడు. మన ఇండియా వాళ్ళు ఈ విధంగా బర్త్డే చేస్తా ఉంటే అతనికి చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా ఇక్కడికి ప్రతిరోజు వాలీబాల్ ఆడిన వచ్చే వాళ్ళే వీళ్ళు. రెడ్డి అన్న అయితే ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చాడు ఈ బాబుకి. ఆ బాబు పక్కన కూర్చోంది కదా ఆ పాపది వచ్చేసి మన ఇండియానే. పాపది కూడా ఈ రోజే పుట్టినరోజు. వాళ్ళిద్దరిని అయితే పక్కన కూర్చొని పెట్టయితే ఇక్కడైతే 2 కేకులు తెచ్చి 2 కేకులు అయితే కట్ చేయించారు. పుట్టినరోజు అని మాకైతే తెలియదు. ఆ పిల్లవాడు అమ్మకి తెలుసు అంట, కువైటీ ఆమెకు. ఆమె అయితే గిఫ్ట్ తెచ్చి ఆ పాపకైతే ఇచ్చింది. ఇద్దరు పుట్టినరోజు కదా అని చెప్పి ఆ పిల్లవాడి తల్లి ఇద్దరు చేతుల మీద అయితే కేకులు అయితే కట్ చేయించింది. తెచ్చిన కేకులు, కట్ చేసిన కేకులు మొత్తం ప్లేట్స్ అండ్ స్పూన్లు తెచ్చి అక్కడ వచ్చిన ప్రతి పిల్లవాళ్ళకి, పెద్దలకి అందరికైతే మొత్తం అంతా ఇచ్చేసారు. ఒక్కొక్క పీస్ కట్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్, పతాయిలు అయితే తెప్పించాడు. అందరిని వచ్చిన ప్రతి ఒక్కరిని పతాయిలు అయితే తిని కూల్ డ్రింక్స్ తాగైతే వెళ్ళమని చెప్పాడు. పిల్లవాడికి బర్త్డే కేక్ కట్ చేసాడు. విషెస్ చెప్పి కూల్ డ్రింక్స్ తాగి ఆ పతాయిలు తినేసి మన ఇండియా వాళ్ళతో మొత్తం అయితే వెళ్ళిపోయారు. యోనస్ పుట్టినరోజు ఈ విధంగా మన ఇండియా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ పేరెంట్స్ అయితే ఫుల్ హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.